మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 5300 ఓట్ల మెజారిటీతో 2019లో ఓడిపోయాను. ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను. ప్రజలందరూ నేను ఒకటే కోరాను, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు. గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఇక్కడనే ఉన్నారు. గురుగారు కూడా తెలుసు, క్యాబినెట్లో ఎప్పుడు మంగళగిరి చర్చ వస్తే డిస్కషనే ఉండదు. ఎందుకంటే నిజంగానే మంత్రివర్యులు మిగతా మంత్రులు కూడా మంగళగిరి అంటే దాని గురించి చర్చ అవసరమా, శాంక్షన్ చేయండి అని వాళ్ళు కూడా ఏకపక్షంగా నన్ను సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ మంత్రి గారి పైన ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది మంగళగిరికి సంబంధించింది. అది మా లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కార్యక్రమం. మంత్రి గారు పర్యవేక్షణలో ఆల్రెడీ మేము కూర్చున్నాం. గుడిని కూడా, ఎందుకంటే నేను వారణాసికి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారు అక్కడ గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు నేను స్వయంగా చూస్తాం జరిగింది. అది ఒక ఆదర్శంగా తీసుకుని గౌరవ మంత్రి గారితో కూర్చుని అనేక మార్లు ప్లాన్లు రివ్యూ చేశాం. త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. ఇట్లా ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా ముందరికెళ్తున్నా. అహర్నిశలు మంగళగిరి ప్రజల కోసం మేము కష్టపడతాం. కూటమి ప్రభుత్వం ఒకటే, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా మంగళగిరిని మేము అభివృద్ధి చేస్తాం. వ్యక్తిగతంగా గతంలో ఎట్లయితే నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మంగళగిరి ప్రజల కోసం పనిచేశానో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ పనిచేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న నవ్వుతా అన్నారు, రేపు కూడా మంగళగిరేనా అన్నారు. సరే, ఇంటి పట్టాల కార్యక్రమం రేపటితో పూర్తవుతుందంటే తొందరగా పూర్తి చేసుకుని, రాష్ట్రం చాలా పనులు ఉన్నాయి, రాష్ట్రం అంతా తిరగాలి మీరు, మంగళగిరే కాదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పా, సార్ 2019లో నా పరువు పోయింది, ఓడిపోయా, చాలామంది నన్ను ఎగతాళి చేశారు, మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్, అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఒక బాధ్యత నాకు పైన ఒక బాధ్యత పెట్టారు, భరోసాతో మీరు ఉన్నారు. మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుపోతున్నా. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్, మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న భూముల్ని ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తాం కానివ్వండి, లేదంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇప్పుడు టిట్కో కార్యక్రమం ద్వారా ఇల్లు అందిస్తామేమి, ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికంగా మేము చేస్తాం జరుగుతుంది. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 ఉండాలి. దాంట్లో భాగంగా ప్రజలు కూడా, మీ పైన కూడా బాధ్యత ఉంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మీరు సహకరించాలి. ఒక ఉదాహరణ, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛత మనం చేయాలి, శుభ్రంగా ఉండాలి, ప్రాంగణమే కాదు మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలని పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 2 నెలలు నేను పట్టించుకోవాలా, 3వ నెల నాకు సిగ్గేసింది. 75 సంవత్సరాల వయసు కలిగిన ముఖ్యమంత్రి గారేమో స్వచ్ఛతని తిరుగుతున్నారు, మనం చేయకపోతే ఎట్లా అని నేను రోడెక్కా, అందరితో మాట్లాడా. ఈరోజు మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాలి, ఎప్పుడు జరిగిన విధంగా స్వచ్ఛతా కార్యక్రమం మంగళగిరిలో జరుగుతుంది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 1000 టన్నులు, 10 కాదు 100 కాదు 1000 టన్నులు చెత్త బయటపడింది. 1000 టన్నులు ఒక్క మంగళగిరి కార్పొరేషన్లో, దుగ్గిరాల కాకుండా. ఆ చెత్త అక్కడికి వెళ్ళిందని మనం వేసాం కనుకనే వెళ్తుంది. చెత్త కాలు చేతులు ఉండవు కదా, మనం చెత్త వేస్తాం కనుక వెళ్తుంది. సో స్వచ్ఛతలో కూడా మనం నంబర్ 1 ఉండాలంటే ప్రజలందరి సహకారం కావాలి. ఈరోజు మా పారిశుద్ధ కార్మికులు కూడా బాగా కష్టపడుతున్నారు. మీ ఇంటికి వస్తున్నారు, ప్రతిరోజు చెత్త ఎత్తున్నారు. మీకు చెత్త ఉంటే మీ ఇంటి దగ్గర పెట్టండి, పొద్దునొచ్చి మా వాళ్ళు ఎత్తుతారు. కరెక్ట్గా 1 సంవత్సరం టైం ఇస్తున్నా, మనలో కూడా మార్పు రావాలి. సంవత్సరం అయిన తర్వాత నేనే కర్ర పట్టుకుని ఊరంతా తిరుగుతా. ఎవరిని ఇంటి ముందర చెత్త ఉందంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళతో నేను కూడా చెత్త ఎత్తా. నాకేం ఎలాంటి నామోషి లేదు, మొహమాట లేదు. ఎందుకంటే ఒక సంకల్పంతో పనిచేయాలంటే స్వచ్ఛతలో నంబర్ 1 ఉండాలన్నా, ఆరోగ్యంలో నంబర్ 1 ఉండాలన్నా, ఇవన్నీ సాధించాలంటే ప్రజల సహకారం చాలా చాలా అవసరం.
వాస్తవంగా మంగళగిరిలో చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది ప్రజల్లో. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే నేను ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు గత 5 సంవత్సరాలు నడిపిస్తున్నా. ఉచితంగా మందులు ఇస్తాం మేము, 15 రోజులు సరిపడా మందులు ఇస్తాం. మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ ఇస్తాం మేము. దాంతో నాకు చాలా డేటా ఉంది. అందరికీ నేను ఆనాడు చెప్పాను, మీరు అందరూ ప్రతిరోజు వాకింగ్ 1 గంట చేయాలని. అప్పుడు అన్నారు, మాకు పార్కులు ఎక్కడున్నాయి సార్ అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఎస్ఎల్ఎన్ పార్క్, మన ఒక పార్క్ ఓపెన్ చేశాం. సుమారుగా 30 చెరువులు, పార్కులు ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది. ఇట్లా పార్కులు, కళ్యాణ మండపాలు, భూగర్భ డ్రైనేజ్, ఆసుపత్రి, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. గౌరవ మంగళగిరి ప్రజలు కూడా నేను ఒక విషయం తెలియజేయబోతున్నా. నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నా. శాంక్షన్ చేయించా, శంకుస్థాపన అయింది. ఈ రోజు నుంచి 365 రోజుల్లో ఈ హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన బాధ్యత చిల్లపల్లి గారి పైన ఉంది, గురువు గారి పైన ఉంది. ఎందుకంటే ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ అయినా ఆయనకు నీట్గా రూమ్ వేద్దామని డిసైడ్ చేసుకున్నామేమో. కంటైనర్, కుర్చీ, ఏసీ పెట్టి ప్రతిరోజు ఆయన పర్యవేక్షణలో జరగాలి. అన్నకు ఒకటే నేను కోరుతున్నా, 365 రోజులు మనం పూర్తి చేయాలి. 366 రోజులకి వెళ్తే పక్కనే ఉన్న పవన్ అన్న దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ వేస్తాను. మీ పైన నేనే వెళ్ళి కంప్లైంట్ వేస్తాను. నేనే పక్కనే ఉంటారు కదా పవన్, నేను వెళ్ళి ధర్నా చేస్తాను, అన్న మన శ్రీనాథ్ చేయలేదు, పూర్తి చేయలేదని. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు మంగళగిరిలో మనం యుద్ధ ప్రాతిపదికంగా చేస్తాం. ఒక ఆదర్శంగా చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. బాధ్యత ఇప్పుడు మీ పైన ఉందని చిల్లపల్లి గారు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దల పేర్లందరూ నేను చెప్పాల్సిన అవసరం అనుకుంటున్నా. అందరూ పెద్దలు, హేమాహేమీలే, నాకన్నా చాలా సీనియర్లు ఉన్నారు వేదిక మీద అందరూ. సో గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కమిటీ సభ్యుల పైన కూడా ఇప్పుడు బాధ్యత ఉంది. పోరాడారు, తెచ్చుకున్నారు అని కాకుండా కన్స్ట్రక్షన్ ఫేజ్లో కూడా మీ పర్యవేక్షణలో కన్స్ట్రక్షన్ జరగాలి, క్వాలిటీతో కడదాం. మీ అందరు చెప్పా, గ్రనైట్ కావాలంటే నేను ఒక 2 ఫోన్ కాల్ చేసి బతిమలాడి నేను తెప్పిస్తా అన్నాను. మంచి మెటీరియల్స్ వాడదాం. ఒక ఆదర్శ హాస్పిటల్గా మొత్తం ఆంధ్ర రాష్ట్రంకే కాదు, ఆనాడు చెప్పాను భారతదేశానికి ఒక ఆదర్శ హాస్పిటల్గా కట్టాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. మీ పర్యవేక్షణలో మేము అందరం పనిచేస్తాం, కష్టపడదాం. ఏదైతే 3 దశాబ్దాల కళ అట్లా నడుస్తూ వచ్చిందో, ఈరోజు అవకాశం మనకు వచ్చింది నెరవేర్చడానికి. మీ అందరి సహకారంతో అది నెరవేర్చుదామని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.